బలగం, కోట్ లాంటి సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రియదర్శి. ఆయన హీరోగా సుమ కీలక పాత్రలో వచ్చిన సినిమా ప్రేమంటే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే మధుసూదన్ రావు అంటే హీరో ప్రియదర్శి ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు. కానీ అది బయటికి మాత్రమే. లోపల మనోడు మరో పని చేస్తుంటాడు. అది సీక్రెట్, చెప్పకూడదు. వాళ్ళ అమ్మా నాన్నలు అతనికి పెళ్లి చేయాలని చూస్తారు. కానీ అది ఇష్టం లేక వచ్చిన ప్రతి సంబంధాన్ని చెడగొడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఒక పెళ్లిలో హీరోయిన్ ఆనందిని అంటే రమ్యను చూస్తాడు. తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అనుకోకుండా ఇరు కుటుంబ పెద్దలు వాళ్ళిద్దరికే పెళ్లి నిశ్చయిస్తారు. హాయిగా మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న టైంలో తన భర్త గురించి ఒక సంచలన నిజం తెలుస్తుంది. అది తెలిసాక చేసేదేం లేక భర్తకు సపోర్ట్ చేస్తుంది. తెలిసిన ఆ నిజం ఏంటి, అది తెలిసాక రమ్య రియాక్షన్ ఏంటి అనేది మిగిలిన కథ. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కథ తన చుట్టూ కాకుండా కథ చుట్టూ తాను తిరిగే పాత్రలైతేనే ప్రియదర్శికి బాగా సూట్ అవుతాయి. ఈ విషయం మనోడికి తెలిసినా ఎందుకో అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తుంటాడు. మరి గత ఏడాది డార్లింగ్ అలా చేసింది, ఇప్పుడు ప్రేమంటే కూడా. మొన్న మిత్రమండలి కూడా అనవసరంగా చేశాడేమో అనిపించింది. అది మర్చిపోకముందే ప్రేమంటే అంటూ వచ్చాడు. తనకు సూట్ కాని క్యారెక్టర్స్ చేస్తూ అనవసరంగా క్రేజ్ పోగొట్టుకుంటున్నాడు. ప్రేమంటే గురించి ఏం చెప్పాలి, ఏదేదో చేసి ఇదే ప్రేమంటే అన్నారు. మొదటి అరగంట పర్లేదనిపిస్తుంది. కానీ ఆ తర్వాతే అసలు ట్విస్ట్ మొదలైంది. అక్కడి నుంచి కథ ఎక్కడికి పోతుందో ఎలా వెళ్తుందో అర్థం కాదు. మధ్యలో సుమ కనకాల, వెన్నెల కిషోర్ కామెడీ కాస్త ఊపిరి తీసుకొని వచ్చింది. ఇంటర్వెల్ ట్విస్ట్ చూశాక సెకండ్ హాఫ్ ఎలా కన్విన్స్ చేస్తాడబ్బా అనిపించింది. అన్నట్లుగానే ఎక్కడా సరిగ్గా డీల్ చేయలేకపోయాడు దర్శకుడు నవనీత్ శ్రీరామ్. మనోడు తీసుకున్న కాన్సెప్ట్ అలా ఉంది కాబట్టి ఏం చేయలేకపోయాడు. హీరో చేసే పని, దానికి హీరోయిన్ చేసే సపోర్ట్, అదే ప్రేమంటే అని చెప్పడం, దానికి తోడు లాజిక్ అందని చాలా సీన్స్, ఇవన్నీ ప్రేమంటేకు బోనస్. సినిమాలో చిన్న ట్విస్ట్ ఉంది. అది రివీల్ చేస్తే రివ్యూకు న్యాయం చేసినట్టు ఉండదు, అందుకే చెప్పట్లేదు. సో నటీనటుల విషయానికి వస్తే ప్రియదర్శి బాగా నటించినా ఇలాంటి పాత్రలు మనోడికి సూట్ అవ్వవు. ఆనంద్ క్యూట్గా ఉంది, స్క్రీన్ మీద ఎనర్జెటిక్గా కనిపించింది. సుమా కనకాల కామెడీ బాగుంది. వెన్నెల కిషోర్ కూడా తన శక్తి వంచన లేకుండా నవ్వించడానికి ప్రయత్నించాడు. హైపరాది, రాంప్రసాద్ కామెడీ సరిగ్గా వాడుకోలేదు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే లియోన్ జేమ్స్ సంగీతం బాగుంది. విశ్వంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ నీట్గా ఉంది. రాఘవేంద్ర, తిరుణ్ ఎడిటింగ్ అంతంత మాత్రమే. దర్శకుడు నవనీత్ శ్రీరామ్ విషయానికి వస్తే ఆలోచన బాగున్నా ఆచరణ మాత్రం అస్సలు ఆకట్టుకోలేదు. అనుకున్న కథను ఎస్టాబ్లిష్ చేయడంలో బాగా తడబడ్డారు. మెయిన్ సెకండ్ హాఫ్ మీద ఇంకాస్త ఫోకస్ చేయాల్సిందే. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు నవనీత్ చెప్పాలనుకున్నదేంటో అర్థం కాలేదు. ఓవరాల్గా ప్రేమంటే ఖచ్చితంగా ఇదైతే కాదు.